హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 973కి అందరికీ స్వాగతం. టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు నేను వీడియో అయితే చేయలేదు. కొంతమంది అయితే మెసేజ్లు పెట్టారు, ఏంటన్నా ఇంకా వీడియో చేయలేదని చెప్పేసి. యాక్చువల్గా మీకు చెప్పాను, నాకు హెల్త్ అటు ఇటుగా ఉంది, అందువల్ల ఈ నెలంతా మనకి పొడిగానే వీడియోస్ వస్తాయని. ఈరోజు మార్నింగ్ కూడా నేను హాస్పిటల్కి అయితే వెళ్ళాను. డాక్టర్ అయితే తిట్టాడు అనమాట, ఎందుకంటే అతను చెప్పినట్టుగా నేను వినలేదు. సో అంటే రెస్ట్ తీసుకోమన్నాడు, కాకపోతే ఆ రెస్ట్ అయితే నేను టైం కేటాయించలేకపోయాను అనమాట. సో అతను అనేది ఏంటంటే, నేను ఇచ్చిన మెడిసిన్స్ వాడుతూ నేను చెప్పినట్టుగా మీరు వింటే మీకు ఏమైనా ప్రయోజనం జరిగింది, కానీ మీరు మళ్ళీ అది తగ్గలేదని నా దగ్గరకు వచ్చి ఉపయోగం ఏంటి, నా వైద్యం మీద నాకే డౌట్ వచ్చేలాగా మీరు మాట్లాడకండి అన్నట్టుగా ఆయన అయితే మాట్లాడాడు అనుకోండి. సో అదంతా పక్కన పెట్టేస్తే ఈరోజు నేను మన ఛానల్ తరపున ఒక అనౌన్స్మెంట్ అయితే చేయాలని చెప్పి అనుకుంటున్నాను అనమాట. సో చాలామంది నన్ను స్పాన్సర్ వీడియోస్, ప్రమోషనల్ వీడియోస్ తప్పు కాదు, సో మీరు కూడా చేయండి అని చెప్పేసి కింద కామెంట్ చేయడం అదైతే చేస్తున్నారు. సో నేను కూడా ఏంటంటే ఆలోచించాను, సో నేను ఎన్నాళ్ళు ఇలా కూర్చొని ఉండాలి. సో నేను పెయిడ్ వీడియోస్ గురించి చెప్పట్లేదు, స్పాన్సర్ అండ్ ప్రమోషనల్ వీడియోస్ నేను చేద్దాం అనుకుంటున్నాను. సో అయితే ఇంకా ఏమి ఒప్పుకోలేదు, చేద్దాం అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను అనమాట. సో చేసే ముందు మీకు మాట చెప్పి, ఆ తర్వాత నాకు వచ్చిన చాలా మెయిల్స్ వస్తాయి రోజుకి. సో వాటిలో ఏదైతే మంచి ఉందో, అంటే మీకు ఉపయోగపడేలాగా, అలాగే మన ఛానల్ కూడా ఉపయోగపడేలాగా ఏదైనా ఒకవేళ స్పాన్సర్షిప్ కానీ లేకపోతే ప్రమోషన్ వస్తే చేద్దాం అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మీకు చెప్పకుండా కూడా చేయొచ్చు, బట్ ఒకసారి చేసిన తర్వాత గిల్టీ ఫీల్ అవ్వాల్సి వస్తుంది అనమాట. మీకు చెప్పకుండా ఏదో డబ్బులు తినేసి ఏదో చేసేస్తున్నాను అన్న ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంటుంది. ఇప్పుడు నీకు చెప్పేశాను కాబట్టి నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, ఇప్పుడు నేను చేసుకోవచ్చు అనమాట. రేపు పొద్దున్న అలాంటి వీడియోస్ ఏమైనా చేస్తే కింద మాత్రం మీకు ఒక ట్యాగ్ అయితే వస్తుంది, పెయిడ్ ప్రమోషన్ అని చెప్పేసి ఒక ట్యాగ్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. సో ఇంకా చెప్పేసాను, నాకైతే ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఇక ఎవరైతే వీడియో ఆఖరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి, అలాగే నచ్చకపోతే డిస్లైక్ చేసే వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు అయితే తెలియజేస్తున్నాను అనమాట. ఇంకెవరైతే టైం పాస్కి వచ్చి నా వీడియో ఓపెన్ చేసి వెంటనే డిస్లైక్ చేసి వెళ్ళిపోయే వాళ్ళందరికీ ఒకటే చెప్తాను, ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఇక అలాగే ఎవరైతే బొడ్డోడు కోసం ఎదురు చూస్తున్నారు, ఈరోజు అయితే బొడ్డోడు రాడు, ఎందుకంటే ఇప్పటికే టైం చాలా ఎక్కువ అయిపోయింది. నేను వీడియో కూడా చాలా లేట్గా అయితే స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ ఈరోజు వీడియో చేయకూడదు అనుకున్నాను, బట్ ఒకసారికి టెక్ న్యూస్ ఎలా చదివేసానుగా చేసేద్దామని చెప్పి చేసేస్తున్నాను. ఇప్పుడు బొడ్డోని ఇన్వాల్వ్ చేశానంటే ఈ వీడియో ఇంకో 2-3 అవర్స్ లేట్గా అయితే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అందుకని ఈరోజు అయితే బొడ్డోడు ఉండదు. అలాగే నాకు నీరసంగా కూడా ఉంది, బొడ్డోని చేసే ఓపిక కూడా నాకు లేదు. ఇక ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోతాం. సో మొదటి నుంచి చూసుకుంటే మనకి నోకియా XR20 ఈ మొబైల్ ఇమేజెస్ అయితే లీక్ అయినాయి అనమాట. సో ఇది ఒక రగ్గెడ్ మొబైల్ లాగా నోకియా తీసుకురాబోతున్నట్టు వస్తుంది. మిడ్ రేంజ్లో అయితే ఈ మొబైల్ అయితే రాబోతుందట. ఈ మొబైల్లో ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 480 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. ఇది 5G సపోర్టెడ్ మొబైల్. సో వీళ్ళు మిడ్ రేంజ్ మొబైల్ అంటున్నారు అంటే 30,000 నుంచి 40,000 రూపాయల దగ్గర వీళ్ళు మొబైల్ ప్రైస్ అయితే పెడతారు, తెలిసిందే కదా నోకియా గురించి. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి షౌమీ మీ ప్యాడ్ 5 FCCలో అయితే స్పాట్ అయిందనమాట. ఈ ట్యాబ్లెట్ వచ్చేసరికి వీళ్ళు ఎప్పుడు లాంచ్ చేస్తారో తెలియదు, కానీ దీన్ని అయితే వీళ్ళు ఊరించుకుంటూ అయితే వస్తున్నారు. మేబీ నెక్స్ట్ మంత్లో మనకి ఈ ట్యాబ్లెట్ని లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. FCCలో చూసుకుంటే 22.5 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తోనూ, అలాగే MIUI 12.5తో వస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయితే అయిందనమాట. మనకి మీ ప్యాడ్ చూసుకున్నట్టయితే మీ ప్యాడ్ 2 అనుకుంటా లాస్ట్ టైం మన ఇండియాలో లాంచ్ చేసింది. దగ్గర 4 years ఏమో అయిపోతున్నట్టుంది, 4 years or 5 years అయిపోతున్నట్టుంది షౌమీ మీ ప్యాడ్ని తీసుకొచ్చి మన ఇండియాలో. ఈసారి ఖచ్చితంగా ఈ ట్యాబ్లెట్ని మన ఇండియాలోకి అయితే షౌమీ తీసుకొస్తుంది, ఎందుకంటే రియల్మీ చూసుకున్నట్టయితే ఒక ట్యాబ్లెట్ని అయితే తీసుకురాబోతుంది. ట్యాబ్లెట్ అనకూడదు, ప్యాడ్ అనాలి, రియల్మీ ప్యాడ్. సో వాళ్ళు తీసుకొస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు షౌమీ కూడా మళ్ళీ ప్యాడ్స్ని మన ఇండియాలో అయితే లాంచ్ చేస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి శాంసంగ్ ఆగస్టు 11 అంటే నెక్స్ట్ మంత్ మనకి శాంసంగ్ ఈవెంట్ అయితే జరగబోతుంది, అన్ప్యాకెడ్ ఈవెంట్. ఇక్కడ వచ్చేసరికి శాంసంగ్ ఫోల్డ్ 3 అలాగే శాంసంగ్ ఫ్లిప్ 3 రెండింటిని లాంచ్ అయిపోతుంది అన్నట్టుగా మనకి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు శాంసంగ్ జెడ్ ఫ్లిప్ 3 ఈ మొబైల్కి సంబంధించిన గీక్ బెంచ్ స్కోర్ అయితే బయటకు వచ్చింది. ఇందులో స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ వాడబోతున్నట్టుగా అయితే అర్థమవుతుంది అనమాట. ఇందులో సింగిల్ కోర్ చూసుకుంటే 1015 ఉంటే, మల్టీ కోర్లో కనుక చూసుకుంటే 3161 కోర్ స్కోర్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. సో ప్రైజెస్ కూడా ఈసారి వచ్చేసరికి రీజనబుల్గా తీసుకొస్తారని చెప్పేసి మనకి లీక్స్ కూడా అయితే ఉన్నాయి. ఇక అలాగే సామ్సంగ్ గెలాక్సీ S20 సిరీస్లో మనకి S20 ప్లస్ అలాగే S20 అల్ట్రా ఈ రెండు మొబైల్స్లోనూ గ్రీన్ స్క్రీన్ ఇష్యూస్ అలాగే వైట్ స్క్రీన్ ఇష్యూస్ వస్తున్నట్టుగా కొంతమంది యూజర్స్ అయితే కంప్లైంట్ రేజ్ చేస్తున్నారు అనమాట. వాటికి సంబంధించిన ఇమేజెస్ని అలాగే వచ్చేసరికి వీడియోస్ని వీళ్ళు ట్విట్టర్లో సోషల్ మీడియాలో అయితే పోస్ట్ అయితే చేస్తున్నారు. సో దీనికి సామ్సంగ్ అయితే రెస్పాండ్ అయింది. వీళ్ళు సామ్సంగ్ చెప్పేది అంటే రీబూట్ చేయండి అలాగే రీసెట్ చేయండి అని చెప్పేసి సామ్సంగ్ అయితే చెప్తుంది. యూజర్స్ వచ్చేసరికి ఎంత చేసినప్పటికీ ఏదైతే ఈ ప్రాబ్లం ఉందో ఇదైతే ఫిక్స్ అవ్వట్లేదు అని చెప్పి యూజర్స్ అయితే చెప్తున్నారు. మరి చూడాలి సామ్సంగ్ దీనికి ఎటువంటి స్టెప్ తీసుకుంటుంది. ఇది యాక్చువల్గా ఒక బగ్గా లేకపోతే డిస్ప్లేలో కంప్లైంట్ అనేది చూడాల్సి ఉంటుంది. ఇక అలాగే సామ్సంగ్ గెలాక్సీ A03s ఈ మొబైల్ ఇప్పుడు US FCCలో సైట్లో అయితే స్పాట్ అయింది. రీసెంట్గా వచ్చేసరికి బ్లూటూత్ వైఫై అలాగే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో కూడా ఈ మొబైల్ అయితే స్పాట్ అయింది. ఇందులో వచ్చేసరికి మీటెక్ Helio G35 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతుంది సామ్సంగ్ వచ్చేసరికి. సో ఇప్పుడు మనకి US FCCలో కూడా స్పాట్ అయింది కాబట్టి అతి త్వరలో మనం ఈ మొబైల్ని చూసే అవకాశం ఉంటుంది. మేబీ నెక్స్ట్ మంతే చూడొచ్చు. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి
రియల్మీ నుంచి రియల్మీ ఈ నెల 23వ తారీఖున కొన్ని ప్రోడక్ట్స్ని అయితే లాంచ్ చేయబోతుంది. అన్ని AIoT ప్రోడక్ట్స్ని అని చెప్పి అయితే అర్థమవుతుంది అనమాట. ఇందులో చూసుకుంటే ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్, అలాగే రియల్మీ వాచ్ 2 ప్రో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్లో కనుక చూస్తే మనకి రియల్మీ బడ్స్ Q2 రీసెంట్గా లాంచ్ చేసిందిగా, అందులోనే ప్రోని అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. ఇక అలాగే రియల్మీ బడ్స్ వైర్లెస్ 2 నియో కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇది ఒక నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ అనమాట. సో చూడాలి వీటి ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది. మేబీ వీటికి సంబంధించిన అన్బాక్సింగ్ మన ఛానల్లో అయితే 23వ తారీఖు ఉండే అవకాశం అయితే ఉంది. ఇక అలాగే రియల్మీ GT ఈ మొబైల్ని మన ఇండియాలో అయితే లాంచ్ చేయలేదు, ఇది చైనాలో అయితే లాంచ్ చేశారు. ఈ మొబైల్ మన ఇండియాలో కూడా వస్తుందని చెప్పేసి గతంలో కొన్ని రూమర్స్ కూడా వచ్చినాయి, బట్ అసలుకి దీన్ని ఇప్పటి వరకు రియల్మీ అయితే అనౌన్స్ చేయలేదు. అయితే ఇందులో వీళ్ళు మాస్టర్ ఎడిషన్ని ఈ నెల 21వ తారీఖున చైనాలో లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. ఇందులో సరికి మొత్తం 2 వేరియంట్స్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఏ మాటగా మాట చెప్పుకోవాలి, చూడడానికి మాత్రం ఈ మొబైల్ లుక్ అదిరిపోయిందని చెప్పవచ్చు. ఈ బ్యాక్ సైడ్ చూస్తే ఇది మనకి లెదర్ ఫినిష్తో అయితే ఈ మాస్టర్ ఎడిషన్ తీసుకురాబోతున్నట్టుంది రియల్మీ. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నెట్ఫ్లిక్స్ నుంచి, నెట్ఫ్లిక్స్ అనగానే చాలా మందికి OTT ప్లాట్ఫామ్ అని చెప్పి తెలుసు. త్వరలో వచ్చేసరికి ఇందులో వీళ్ళు గేమ్స్ను కూడా తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. అలాగే కిడ్స్ మోడ్ అని చెప్పేసి సపరేట్గా మోడ్ కూడా అయితే తీసుకురాబోతున్నట్టుగా స్పెషల్గా ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అయితే మనకి నెట్ఫ్లిక్స్ అనగానే వీళ్ళ ప్యాకేజెస్ ఏవైతే ఉంటాయి, మంత్లీ ప్యాకేజెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు గేమ్స్ని యాడ్ చేస్తే మరి దీనికి ఎంత చార్జ్ చేస్తారని చెప్పి చాలా మంది అనుకోవచ్చు. బట్ ఒకసారి దీన్ని ఫ్రీగా అయితే నెట్ఫ్లిక్స్ వాళ్ళ యూజర్స్కి అందిస్తా, అంటే వాళ్ళ సబ్స్క్రైబర్స్కి అందిస్తా అని చెప్పేసి చెప్తుందనమాట. సో చూడాలి ఎటువంటి గేమ్స్ని వీళ్ళు అందిస్తారనేది. మామూలుగా చూస్తేనే మనకి గేమ్స్ అనేవి ఇప్పుడు చాలా చీప్ అయిపోయినాయి, అంటే మనకి మొబైల్ ఫోన్స్లో అన్నింటిలో ఆడుకోవడానికి గేమ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. నెట్ఫ్లిక్స్ తీసుకొచ్చినప్పటికీ ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉంటారో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మహారాష్ట్రకి చెందిన పోలీసులు హైదరాబాద్కి చెందిన IT ఇంజనీర్ని, అతని పేరు వచ్చేసరికి వెంకటేశ్వర్లు అంట, 28 ఏళ్ళు అతని వయసు, అయితే అరెస్ట్ చేసినట్టుగా తెలిసింది. దేనికి అరెస్ట్ చేశాడు అంటే తను వచ్చేసరికి తోప్ టీవీ అని చెప్పేసి ఒక OTT ప్లాట్ఫామ్ని అయితే రన్ చేస్తున్నాడంట. సో ఇది 2 సంవత్సరాల నుంచి తనైతే రన్ చేస్తున్నాడు. ఇంతకీ ఈ OTT ప్లాట్ఫామ్లో ఏం దొరుకుతాయంటే ఆల్రెడీ మనకి అదర్ OTTలో రిలీజ్ అయిన మూవీస్ని ఇతను డౌన్లోడ్ చేసి ఈ తోప్ టీవీలో అయితే పెట్టి జనాలకు అందిస్తున్నాడు. దీనికి గాను మంత్లీ 35 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నాడు. సో వేరే అంటే OTTలు చూసుకుంటే చాలా ఎక్కువగా ఛార్జ్ చేస్తున్నాయి కదా, అవన్నీ తీసుకొచ్చి ఒకే చోట పెట్టేసి సో వీళ్ళైతే ఈ విధంగా చేస్తున్నట్టున్నాడు. సో తిన్న వచ్చేసరికి ఇప్పుడు ఈ కేసు మీద సో అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి మాస్టర్ కార్డ్ మన ఇండియాలో బ్యాన్ చేయొచ్చు అని చెప్పేసి న్యూస్ అయితే వస్తుంది. దీనికి కారణం ఏంటంటే డేటా స్టోరేజ్ ఏదైతే ఉందో అది మన కంట్రీలో స్టోర్ చేయడానికి ఇంకా వీళ్ళు ఆ రూల్స్ అని సరిగా పాటించట్లేదు అని చెప్పేసి వీళ్ళ మీద ఎలిగేషన్ అయితే ఉంది. దీనికి గాను ఇది మాస్టర్ కార్డ్ని మన ఇండియాలో అయితే బ్యాన్ చేయొచ్చు. ఇది US కి చెందిన సంస్థ అని చెప్పొచ్చు మాస్టర్ కార్డ్ అనేది. సో ఇది మనం డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డులో మీరు చూస్తూ ఉంటారు. సో ఇప్పుడు దీన్ని బ్యాన్ చేస్తే మాత్రం చాలా మంది ప్రజలైతే సమస్యలు ఎదుర్కొంటారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఆ కంపెనీతో ముందుగానే ఏదైతే ఒప్పందాలు ఉంటాయో అవన్నీ క్లియర్ చేసుకొని దాని ప్రకారం ముందుకు నడవాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు కనుక సడన్గా దీన్ని కనుక బ్యాన్ చేస్తే మాత్రం చాలా మంది ట్రబుల్ అయితే ఫేస్ చేస్తారు. చూడాలి మరి ఏం జరుగుతుందో ఈ విషయంలో. ఇక నెక్స్ట్ చూస్తే బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా సిరీస్ 2021 అయితే ఈ రోజు అనౌన్స్ చేసిందనమాట. దీన్ని ప్రైజ్ పోల్ చూసుకున్నట్టయితే 1 crore వరకు అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తుంది. సో PUBG మళ్ళీ మన ఇండియాలో ఎంటర్ అయినప్పుడు మళ్ళీ బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా పేరు మీద సో తీసుకొచ్చింది కదా. సో ఈ పేరు మీద వీళ్ళు నడుపుతున్న మొదటి సిరీస్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ 10 ఈ మొబైల్ అయితే ఇప్పుడు మనకి మల్టిపుల్ సర్టిఫికేషన్ సైట్లో అయితే స్పాట్ అయినట్టుగా అయితే తెలుస్తుందన్నమాట. ఈసారి వీళ్ళు కొంచెం కసిగానే రాబోతున్నట్టుగా అర్థమవుతుంది. ఇందులో మనకి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ అయితే ఉండబోతుందంట, అలాగే 6 GB వరకు ర్యామ్ ఉండొచ్చు అని చెప్పేసి అయితే ఇక్కడ మనకైతే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో నుంచి వివో Y72 5G వేరియంట్ మొబైల్ని ఈ రోజు మన ఇండియాలో అయితే వివో లాంచ్ చేసింది అనమాట. ఇందులో సరికి స్నాప్డ్రాగన్ 480 ఈ ప్రాసెస్ అయితే వివో యూజ్ చేసింది. ఈ మొబైల్ ప్రైస్ చూస్తే అయ్యే బాబాయ్ ప్రైస్ అయితే పెట్టిందని చెప్పొచ్చు అనమాట. 20,990 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ అయితే పెట్టింది. మనకి 8GB 128GB ఈ మొబైల్ అయితే వస్తుంది. ఈ రోజు నుంచి ఈ మొబైల్ని వీళ్ళు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ద్వారా సేల్కి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది అనమాట. HDFC కార్డు మీద మీకు అప్ టు 1500 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే వీళ్ళు అనౌన్స్ చేశారు. సో అంత ప్రైస్ అంటే వివోకి ఆ ప్రాసెసర్తో పెట్టడం సో కొంచెం కష్టమే అని చెప్పాలి. అక్కడ మీకు వేరే బ్రాండ్లో ఇంకా మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ A12 ఈ మొబైల్ ఇప్పుడు మనకి గూగుల్ కాన్సోల్ అయితే స్పాట్ అయింది అనమాట. యాక్చువల్గా ఈ మొబైల్ నేను లాస్ట్ ఇయర్ నవంబర్లోనే లాంచ్ చేశారు. బట్ ఒకసారి అప్పుడు మనకి మీడియాటెక్ హెలియో G35 ప్రాసెసర్ అయితే సామ్సంగ్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఇంకో వేరియంట్ అయితే తీసుకురాబోతున్నట్టు వస్తుంది. ఇందులో సరికి Exynos 850 ఈ ప్రాసెసర్ అయితే సామ్సంగ్ యూజ్ చేయబోతుంది. ఖచ్చితంగా ఈ మొబైల్ మన ఇండియాలోకి అయితే సామ్సంగ్ తీసుకొస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Poco నుంచి Poco F3 GT యాక్చువల్గా ఈ మొబైల్ చైనాలో చూసుకున్నట్టయితే రెడ్మీ K40 గేమ్ ఎడిషన్ పేరు మీద లాంచ్ చేశారు కదా, అదే మొబైల్ వీళ్ళు GT పేరు మీద Poco F3 GT పేరు మీద Poco తీసుకురాబోతుందని చెప్పేసి ఇంతకుముందు చాలాసార్లు టెక్న్యూస్లో అయితే మాట్లాడుతున్నాం. దీనికి సంబంధించిన ప్రైస్ అయితే ఇప్పుడు మనకి లీక్స్ అయితే బయటకు వచ్చినాయి. దగ్గర ఇండియాలో ఈ మొబైల్ ప్రైస్ 30,000 ఉండొచ్చు అని చెప్పి అయితే తెలిసింది. కొంచెం ప్రైస్ ఎక్కువైందని చెప్పొచ్చు. యాక్చువల్గా ఈ ప్రైస్కి ఈ మొబైల్ కొనవచ్చు ఇండియాలో, కాకపోతే చైనాతో కంపేర్ చేస్తే అక్కడ 25,000 24,000 రూపాయలకి వీళ్ళు ఈ మొబైల్ అయితే లాంచ్ చేస్తారు. ఇండియాకి వచ్చేసరికి కొంచెం ప్రైస్ అయితే ఎక్కువైంది అనిపించింది. 28 అలా తీసుకొస్తే అక్కడ రియల్మీకి గట్టి పోటీ ఇచ్చేసేది. ప్రస్తుతానికి ఇప్పుడు రియల్మీతో ఈక్వల్గానే ఈ ప్రైస్ ఉండబోతున్నది వస్తుంది. ఇందులో 120 Hz
డిస్ప్లే, రిఫ్రెష్ రేట్ అలాగే AMOLED డిస్ప్లే అయితే ఉండబోతుంది. ఇక నెక్స్ట్ చూస్తే నోకియా G20 ఈ మొబైల్ ఈ రోజు నుంచి అమెజాన్ అలాగే నోకియా వెబ్సైట్ ద్వారా సేల్కి అయితే నోకియా తీసుకొచ్చింది అనమాట. ఈ మొబైల్ ప్రైస్ చూస్తే వీళ్ళు $12,999 ప్రైస్ పెట్టారు. ఇందులో మీడియాటెక్ హెలియో G35 ప్రాసెసర్ అయితే యూజ్ చేసింది నోకియా వచ్చేసరికి. సో నోకియా మరి కొన్నిసార్లు కామెడీ చేయాలనుకుని చేస్తుంటుందో లేకపోతే అమాయకత్వంతో చేస్తుందో తెలియదు, కానీ మార్కెట్లో ఇప్పుడు ఆ ప్రైస్కి మంచి మంచి మొబైల్స్ వస్తుంటే వీళ్ళు మధ్యలో కామెడియన్స్ అయిపోవడానికి తప్పితే ఈ మొబైల్ ఎందుకు తీసుకొస్తున్నారో అర్థం కావట్లేదు. ఇక నెక్స్ట్ చూస్తే వాట్సాప్ మల్టీ డివైస్ సపోర్ట్ని ఇప్పుడు కొంతమంది బేటా యూజర్స్కి రోల్ అవుట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో ఎప్పటి నుంచో ఈ ఫీచర్స్ గురించి అయితే మనం వెయిట్ చేస్తాం. యాక్చువల్గా ఇప్పుడు వరకు చూస్తే వాట్సాప్ అనేది ఒక డివైస్లోనే వాడటానికి ఉండేది. ఇప్పుడు ఈ మల్టీ డివైస్ సపోర్ట్ తీసుకురావడం వల్ల వేరే డివైస్లో కూడా ఒకటే వాట్సాప్ నెంబర్తో సో యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ప్రైమరీ మొబైల్లో వాట్సాప్ వాడుతూ దాన్ని స్విచ్ ఆఫ్ చేసినప్పటికీ అదర్ డివైసెస్లో మీరు వాట్సాప్ని అయితే కంటిన్యూ చేయొచ్చు అనమాట ఈ ఫీచర్ ద్వారా. సో చూద్దాం మరి స్టేబుల్ వర్షన్ అందరికీ ఎప్పుడు అవైలబుల్లోకి వస్తుందో. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి ఇన్స్టాగ్రామ్ సెక్యూరిటీ చెక్ ఫీచర్ని అయితే ఇప్పుడు లాంచ్ చేసింది అనమాట. సో రీసెంట్గా చూసుకుంటే ఇన్స్టాగ్రామ్ సంబంధించిన కొన్ని అకౌంట్స్ హ్యాక్కి అయితే గురైనాయి. సో అలాగే హ్యాక్ గురి అవ్వకుండా మీ అకౌంట్ అనేది ఈ చెక్ చేస్తుంది, సెక్యూరిటీ చెక్ చేసి ఏమైనా లోపాలు ఉంటాయి అంటే పాస్వర్డ్ వీక్గా ఉన్నా లేకపోతే ఈమెయిల్ సరిగ్గా లేకపోయినా లేకపోతే మీరు బ్యాకప్ నెంబర్ ఇవ్వకపోయినా సరే ఇది మీకు చెప్తుంది అనమాట మీకు వీక్గా ఉంది, సో హ్యాక్ గురయ్యే అవకాశం ఉందని చెప్పేసి అక్కడ మీరు వాటిని అయితే మార్చుకోవచ్చు. ఈక్వల్ టు గూగుల్ అకౌంట్ని ఎలాగైతే వెరిఫై చేస్తూ ఉంటుందో సెక్యూరిటీ చెకప్ అలాంటిదే అని చెప్పుకోవచ్చు అనమాట. ఇలాంటి సెక్యూరిటీ చెకప్ని అయితే ఈరోజు ఇన్స్టాగ్రామ్ లాంచ్ చేసింది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.